ఇప్పటికీ చాలామందికి అయితే ఎలా మాట్లాడాలి ఏంటో తెలియదు. అంటే ఇదివరకు ఏదో చిన్న సెంటెన్స్ ఇస్తే వచ్చేది అవుట్పుట్, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా పర్లేదు వస్తుంది. కానీ మీరు ఒక వీడియో ఎడిటర్గా ఒక ప్యాటర్న్లో ఏఐతో మాట్లాడితేనే మీకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఇంతకుముందు ఇప్పుడు ట్రై చేశారు. అసలు ప్రాంప్టింగ్ అంటే ఏంటో తెలుసా సాయి? ప్రాంప్టింగ్ అంటే హౌ వి టాక్ విత్ ద ఏఐ. ఏఐకి ఎంత డీటెయిల్గా ఎంత ఎక్కువ ప్రాంప్ట్ రాస్తే అంత బాగా మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది, అంతే కదా. ఒక సెంటెన్స్లో ఇస్తే మనకే అర్థం కాదు మనకేం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు కమ్యూనికేషన్ ఫస్ట్, మీ కమ్యూనికేషన్ బాగుంటే ఏఐతో బాగా మాట్లాడగలరు. ఎప్పుడైనా తెలుగులో ప్రాంప్ట్ ఇస్తే రియాక్ట్ అయిందా? ట్రై చేశారా? ఇంగ్లీష్లోనే తీసుకుంటుంది. టాపిక్ కూడా తెలుగులో ఇస్తే ఆ టాపిక్ వరకే చెప్తుంది, కానీ మీ ప్రాంప్ట్ అంతా తెలుగులో రాస్తే దానికి అర్థం కాదు. సో దాని మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్. అది ఎంతవరకు అర్థం కావాలి, ఏ కీవర్డ్స్ వాడాలి, ఎలా ఏఐని. ఇప్పుడు నిన్ను ఒక ఎడిటర్ యాక్ట్ యాజ్ ఏ 10 years ఎక్స్పీరియన్స్ వీడియో ఎడిటర్ అన్నావు అనుకో, 10 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న నాలెడ్జ్ అంతా మనకి ఇవ్వడానికి ట్రై చేస్తాం. యాక్ట్ యాజ్ ఏ బేసిక్ ఫ్రెషర్ వీడియో ఎడిటర్ అంటే వాడికి ఏం తెలియదు కాబట్టి వాడికి ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీ మైండ్లోకి అదే ప్రాంప్టింగ్లో రాసినప్పుడు మీకు అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. సో ఏ అయితే ఎలా మాట్లాడాం, ఎలా కంటెంట్ తీసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపొద్దున మీకు జాబ్లో వచ్చినప్పుడు మీరు అందరూ వెడ్డింగ్కి వెళ్ళరుగా, వెడ్డింగ్ కూడా ఏ కావాలి. చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ రీక్రియేట్ చేయాలన్నా ప్రాంప్ట్ రాయాలి. ఈ మధ్య అంతా ట్రాన్సిషన్స్ ఏ, ప్రీసెట్స్ ఏ. ఇప్పుడు డెడ్ పర్సన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలన్నా ప్రాంప్ట్ రాయాలి. ఇప్పుడు ఎవరో ఒక 30 years కింద చనిపోయిన ఆయన ఫోటో ఉంటుంది, దాన్ని మళ్ళీ ప్రాంప్ట్ తీసుకొని కలర్ఫుల్గా చేయాలి చాట్ జీపీటీ యూస్ చేసుకొని. మళ్ళీ ఏ రన్వేలోనో ఏ VO3లోనో ఆయన మాట్లాడుతున్నట్టు నడుస్తున్నట్టు చేయాలి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కాంపోజిట్ చేయాలి. అంటే ఏఐ కావాలి. మరి ఏఐ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దాంతో ఎలా మాట్లాడాలి తెలియాలిగా. యాక్ట్ యాజ్ ఏ వైరల్ ఇన్స్టాగ్రామ్ రీల్ కంటెంట్ స్ట్రాటజీస్. మీరు ఒక ఏజెన్సీకి వెళ్తే అక్కడ ట్రెండ్స్ని బట్టే మీరు ఎడిటింగ్ చేయాలి. మీకు నచ్చినట్టు చేస్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో అలాంటప్పుడు ఇలాంటి ఒక ప్రాంప్ట్ రాసిన తర్వాత అసలు మీకు ఏం కావాలి అని దానికి రాయాలి. వైరల్ ఇన్స్టాగ్రామ్ రీల్ కంటెంట్ స్ట్రాటజీస్. ఈ ఏఐ టూలే ఒక కంటెంట్ రాస్తుంది, ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం హుక్ ఎలా ఉండాలి అదే రాసిస్తుంది. దాని తర్వాత మీరు కావాల్సిన టాపిక్ రాస్తే సరిపోతుంది. సో ఈ ప్రాంప్టింగ్ స్టార్టింగ్లో రాస్తే మీకు ఎక్కువ ఏఐ మీతో మాట్లాడటానికి, ఏఐ మీకు నచ్చినట్టు ఇవ్వడానికి, అది వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది వీడియో ఎడిటర్కి. ఫస్ట్ నేను చెప్పేవన్నీ వీడియో ఎడిటర్కి. లేటర్ ఆన్ ఇవన్నీ వీడియో ఎడిటర్. ఇవన్నీ సంథింగ్ లైక్ ఒక కెమెరామ్యాన్ ఎలా యూజ్ చేస్తాడు, ఒక వీడియోగ్రాఫర్ ఎడిటింగ్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఉంటుంది. సో క్రియేటివ్ 5 షూటింగ్ హుక్స్ అని ఉంది కదా. సో ఏదేంటి, ఇప్పుడు నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ లాంగ్వేజ్లో, ఎవరెవరికి అర్థం కావాలని డీటెయిల్గా రాయాలి. క్రియేటివ్ 5 స్క్రోల్ స్టాపింగ్ హుక్స్ అంటే మీరు స్క్రోల్ చేసేటప్పుడు ఆగి చూసేలాగా కంటెంట్ ఏఐని అడుగుతున్నాం మనం. ఇవన్నీ మీరు రాయాలంటే మీకు ఒక కమ్యూనికేషన్ రావాలి, తర్వాత మీకు కంటెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, తర్వాత ఏఐని ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా ఈ 3-4 స్టెప్స్ ఉంటాయి. ఇవి వచ్చాకే మనం ఏమైనా చేయగలం. మీకు సింపుల్గా కావాలా, హయ్యర్ ప్రొఫెషనల్గా కావాలా, సౌత్ స్లాంగ్ అంటే మన తెలుగు నార్మల్గా ఇక్కడ మీరు తెలుగు అని రాయొచ్చు, హిందీ అని రాయొచ్చు, ఇంగ్లీష్ అని రాయొచ్చు, తమిళ్ అని రాయొచ్చు. ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఏఐ మీతో మాట్లాడుతుంది. కానీ ఏఐ మీతో మాట్లాడటానికి మీరు వాడే వన్ అండ్ ఓన్లీ లాంగ్వేజ్ ఇంగ్లీష్. దానికి అర్థం కావాలన్నా అది మనకు అర్థం కావాలన్నా కంప్యూటర్ లాంగ్వేజ్ ఐడియా ఉందా? 01, 01, 11 బైనరీ కోడ్ అంటారు. అది మిషన్ లాంగ్వేజ్ అయితే ఇది ఏఐ లాంగ్వేజ్. మోస్ట్ ప్రాబబ్లీ ఇంగ్లీష్లోనే దీనికి అర్థమవుతుంది. రైట్. 60 seconds ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రిప్ట్ ఆన్ బడ్జెట్. ఇక్కడ మన కాన్సెప్ట్ రాస్తాం ఆరెంజ్ మీడియా. సో ఆరెంజ్ మీడియా అనేది మన కంపెనీ పేరు మీద. సో ఎలా ఏంటి అనేది ఇక్కడ మీకు అర్థమైందా? 60 seconds ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రిప్ట్. మీరు కష్టపడకుండానే ఏఐనా ఆ టాపిక్ మీద మీకు రాసిస్తారు. ఇదే టాపిక్ మీద మీకు బీరోల్స్, ఇమేజెస్ అవి కూడా జనరేట్ చేసేస్తారు. సో ఈ వీడియో ఎడిటర్స్ ఏఐని యూజ్ చేసుకుంటే 2-3 గంటలు పట్టే రీల్ ఇప్పుడు ఒక 45 minutes to 1 hourలో అయిపోతుంది. మొన్న చెప్పిన కొన్ని నోట్ చేసుకున్నారా? ట్రై చేశారు అసలు? అది VO3 కానీ, రన్వే కానీ, హేజన్ కొంచెం పెయిడ్, అన్ని పెయిడే. జస్ట్ ట్రైల్ వరకు అయినా యూజ్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా వీడియో ఎడిటర్ ఎలా వాడతాడు వీటిని అనేది ఇంపార్టెంట్ కదా. వీడియో అసలు మీరు అదే కదా చేసేది. ఇక్కడ ఒక ప్రాంప్ట్ చదవండి, మీకు అక్కడ ఏమర్థమైందో చెప్పండి. యాక్ట్ యాజ్ ఏ వైరల్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిటర్. ఏఐనే ఒక ఎడిటర్ లాగా బిహేవ్ చేయండి అని అడుగుతున్నాం మనం. 5 పవర్ఫుల్ హుక్స్ ఫర్ ద ఫస్ట్ 3 seconds ఆఫ్ ద రీల్. ఏ రీల్కైనా ఫస్ట్ 3 secondsలోనే అది హుట్టా ఫట్టా లేకపోతే వైరాలిటీలోకి వెళ్ళాలని తెలుస్తుంది.
సో మనం ఏమైనా అడుగుతున్నాం, కొంచెం 3 seconds ఒక మంచి హుక్ లాగా క్రియేట్ చేసేలాగా ఇవ్వు. టార్గెటెడ్ ఆడియన్స్, మరీ డీప్ డౌన్ ఉండదు కదా, ఇది బిగినర్స్కి క్రియేటర్స్కి వీటికి సంబంధించిందే కదా. సో ఎలా కావాలి ఏంటి అని డీటెయిల్గా రాశాక అది మీకు ఎగ్జాక్ట్గా ఒక వీడియో ఎడిటర్కి కావాల్సిన కంటెంట్ అంతా ఇస్తుంది. ఈ ఏఐ ఫాలో అయ్యారు అంటే మీకు ఇంకా బెటర్ ఉంటుంది. ఒకసారి నేను ఇది రాస్తాను. యువర్ ఏ ప్రొఫెషనల్ రీల్ ఎడిటర్, సజెస్ట్ ఎనీ ఎడిటింగ్ స్టైల్స్. ఉన్నాయి కదా మీరు చేసేవన్నీ, కట్స్ ఉన్నాయి, జూమ్స్ ఉన్నాయి, ట్రాన్సిషన్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉన్నాయి ఫర్ ద 60 seconds రీల్ ఆన్ VFX ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. దీన్ని నేను ChatGPTకి ఇస్తున్నా, ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. నేను ఏ టెక్స్ట్ ఫాంట్ రాయాలి, ఏ వాడాలి, ఏ సౌండ్ ఎఫెక్ట్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ 3 to 3 seconds హుక్ పెట్టమంటుంది. ఇక్కడ యాడ్ పంచ్ జూమ్స్ అని ఉంటాయి, మీకు ఇనీషియల్గా కొన్ని నా వీడియోస్లో చూస్తూ ఉంటారు. జూమ్ ఇన్ ఎక్కువ ఉంటుంది, ఎండింగ్లో జూమ్ అవుట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, స్టాప్ ఎడిటింగ్ లైక్ దిస్ అంటేనే కదా మీరు ఆగేది, ఆ రీల్ ఆపి చూసేది. ఈవెన్ దో హుక్ కూడా ఇదే సజెస్ట్ చేస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ తెలుసా, ఫుష్ అని ఉంటుంది, బేస్ హిట్, ఇవన్నీ సౌండ్స్. ఇవే మీరు వెళ్ళి కాపీ చేశారంటే ఆ రిలేటెడ్ సౌండ్స్ అనేవి మనకి చూపిస్తుంది. వచ్చింది ఆ సౌండ్స్, స్టార్టింగ్లో ఆ సౌండ్స్ ఉంటే మనం విని చూడటానికి ఎక్కువ ఫీజిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ 3 secondsలో ఏ సౌండ్స్ వాడాలి, ఏ ట్రాన్సిషన్స్ వాడాలి, ఎన్ని సెకండ్స్ ఉండాలి. జంప్ కట్ చెప్పాను కదా, జంప్ కట్ అంటే ఏంటో. తర్వాత 3 seconds అయిపోయింది, 3 to 15 seconds ఏ ఉండాలి, కట్స్ ఉండాలి, జూమ్ ఇన్ తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్, క్లిక్ సౌండ్స్ ఉండాలి, టైపింగ్ సౌండ్స్ ఉండాలి, గ్లిచ్ సౌండ్స్ ఉండాలి. ఇలా ప్రతి ఒక్క ఏమి ఎఫెక్ట్ వాడాలి అనేది కూడా ఇస్తుంది. మనకి ఇన్స్టాగ్రామ్లో వెర్టికల్గా చూస్తారు కదా, వెర్టికల్గా ఫస్ట్ టాప్ సర్టెన్ టైం వరకు మన హెడ్డే ఉండాలి. టైపింగ్ తెలుగులో టైప్ ఇంగ్లీష్లోనే, నీకు తెలుగు రాదు. మనం టైప్ ఏది ప్రాంప్ట్ అదే మామూలుగా టెక్స్ట్ అనేది అవతల మనకు వీడియో వచ్చేసారు, తను తెలుగులో మాట్లాడుతున్నాను, ఆ టెక్స్ట్ కూడా మనం తెలుగులోనే టైప్ చేయాలి సార్, లేదంటే అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్ బెటర్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఈ ట్రాన్స్లేటర్ కూడా తెలుగు అర్థం చేసుకోలేదు. నువ్వు ఇంగ్లీష్లో ఏమైతే రాసావో అదే తెలుగుగా కన్వర్ట్ చేస్తావు. ఈవెన్ ఎలా ఉండాలి ఏంటి, ఇది పక్కన ఉంది కదా మొబైల్ వ్యూవర్స్ అని. ఇప్పుడు నాదో 5 inches మొబైల్ అయితే మీరు ఒక 5.5 inches అయ్యి ఉండొచ్చు. సో ప్రతి ఒక్క మొబైల్కి ఒక్కొక్కలాగా సబ్ టైటిల్స్ అనేవి, కటింగ్స్ అనేవి కనబడతాయి. సో ఇక్కడ జాగ్రత్తగా తీసుకొని కొంచెం పెద్దగా పెట్టమని ఇదే సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ 15 to 45 seconds కట్స్ ఏమి ఇవ్వాలి, జూమ్స్, ట్రాన్సాక్షన్స్. ఇవి తెలుసా, పాపప్ టెక్స్ట్. పాపప్ అంటే తెలుసా, స్లైడ్ ఇన్, వచ్చి వెళ్ళిపోవడం కానీ, బౌన్స్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీకు ప్రతి ఒక్క ఎఫెక్ట్ ఇలాగే ఈ పేర్లతోనే ఉంటాయి. ఈ పేర్లతో ట్రై చేస్తే, ఈ పేర్లతో ఎఫెక్ట్ సెర్చ్ చేసినా కూడా వస్తాయి పాపప్ టెక్స్ట్ అని. పాపప్ అంటే సడన్గా రావడం కానీ, యానిమేటెడ్ అవుతూ రావడం కానీ, టైపింగ్ కానీ. మధ్యలో ఉండాలి, మధ్యలో ఉండాలి. ఇప్పుడు నా రీల్లో నా హెడ్ ఇక్కడ ఉందంటే చక్కగా బాడీ మీదకి రావాలి. బాడీ మీదకి టెక్స్ట్ ఉంటేనే మీకు అన్ని రెజల్యూషన్స్ లెవెల్ సెట్ అవుతుంది. ఇప్పుడు వీడియో కూడా కింద కొంచెం బ్లాక్ షాడో బ్లాక్ షాడో వేసి దాని మీద కూడా సబ్ టైటిల్స్ వేస్తున్నారు. అవి హారిజాంటల్ వీడియోస్కి ఎక్కువ, వెర్టికల్ వీడియోస్కి మిడ్లోనే ఉండాలి. ఓకేనా? ఇవి కూడా ఏం వాడాలి ఏంటి, ఎక్కడ కంటెంట్ పెట్టాలి, ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇది మెయిన్. ఏదైనా ఒక రీల్ని ఇప్పుడు మీరు వెళ్ళిన కంపెనీలో నువ్వు ఎంత మంచిగా ఎడిట్ చేయి, అది నాకు వైరల్ అవ్వాలి అని అడుగుతారు. సో అలాంటప్పుడు ఏ హెల్ప్ తీసుకున్నప్పుడు మీరు ఇచ్చిన టాపిక్కి ఫస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, అసలు ఈ వీడియోలో ఏముంది అని. విజువల్, బీ రోల్స్, ఏ రోల్స్ కానీ, కట్స్ కానీ, వీటితో మనం ఎగ్జైట్ చేయాలి. ఇన్ఫర్మేటివ్గా అంటేనే కదా నేను వేరే వాళ్ళకి షేర్ చేసేది, లేదంటే నేనన్నా కామెంట్ చేసేది. సో ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ప్యాటర్న్ ఇంప్రెషన్ ఇది కామనే, ఏం వాడుతున్నాం ఏంటి అనేది డీటెయిల్గా వేసేది. సో దీనివల్ల మీకేంటి, మీరు బేసిక్గా నేర్చుకున్న ఏఐతో మీరు కొంచెం ప్రో అవ్వచ్చు తొందరగానే, ప్రాంప్ట్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి చూపిస్తా. అనలైజ్ మై ఎడిటింగ్ స్టైల్, వాట్ మిస్టేక్స్ ఐఎమ్ మేకింగ్ అండ్ హౌ కెన్ ఐ ఇంప్రూవ్. ఇదేంటంటే మీరు ఎడిట్ చేసేసారు, ఏ హెల్ప్ తీసుకోకుండా మీరు ఎడిటింగ్ చేస్తారు. ఈ ఎడిటింగ్ బాగుందా లేదా అనేది కూడా మీరు ఏఐని అడగచ్చు. అందుకనే కదా ఇక్కడ ఉంది అనలైజ్ మై ఎడిటింగ్ స్టైల్. మీరు ఒక వీడియో ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ రాస్తే కనుక అది అనలైజ్ చేసి ఇక్కడ ఈ ట్రాన్సిషన్ బాగాలేదు మార్చు, ఇక్కడ సోన్సో ఈ టెక్స్ట్లో ఫాంట్ సరిగ్గా కనబడట్లేదు, మొబైల్ వ్యూలో కనబడదు అని అడిగినప్పుడు మీకు యూజ్ అయిపోతుంది.
ఇప్పుడు ఎవరు ప్రూఫ్ రీడింగ్ చేయరుగా. ఇప్పుడు మీరు చేసిన వీడియోలు నేను ఒకటి చూడగలను, అన్ని చూడలేనుగా. సో అలాంటప్పుడు ఏ హెల్ప్ తీసుకొని దాన్ని అనలైజ్ చేయమంటే యూజ్ అవుతుంది.